అయ్యో, పచ్చిమిరపకాయలు మర్చిపోయాను. అక్క, కిచెన్ లో పచ్చిమిర్చి ఉన్నాయి, తీసుకురావా? పెద్దదినా, అన్నం ఉడికినట్టుంది, స్టవ్ ఆఫ్ చేయి. అక్క, ఒక్క నిమిషం. అక్క, బయటికి వెళ్తున్నావు కదా, ఈ చెత్త బయటపడేవా? తీసుకో అక్క. ఇష్టం లేకపోతే వెయ్యనని చెప్పాలి కానీ ఇలా విసిరు కొడితే చెత్తంతా ఇంటి నిండా పడింది. శుభ్రంగా ఉండకపోతే ఎలా అక్క? ఏయ్, నాకు పనులు చెప్పిందే కాక నీతులు చెప్తున్నావేంటే? ఎంత ధైర్యమే నీకు? మన అనుకుని పని చెప్పాం. చెత్త పడితే ఇల్లు బాగుండదు కాబట్టి శుభ్రంగా ఉంచాలని చిన్నదినంది. దీంట్లో తప్పే ఉంది పెద్దదినా, ఎందుకంత కోపడుతున్నావు? తప్పు ఏముందా? నాకు పెళ్ళై ఈ ఇంట్లో అడుగు పెట్టిన ఇన్ని రోజుల్లో మీరు నాకెప్పుడైనా పని చెప్పారా? ఎప్పుడు చెప్పలేదని ఫీల్ అవుతున్నావా? ఎప్పుడు చెప్పామని హర్ట్ అవుతున్నావా? ఏంటి వెటకారమా? ఇంకొక మాట నీ నోట్లో నుంచి వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇప్పుడేమైందని అంత ఆవేశపడుతున్నావు పెద్దదినా? చిన్న విషయానికి గొడవ పెట్టాలా? మీరు నన్ను చిన్న చూపు చూడ్డం నీకు చిన్న విషయంలా ఉందా? మేము నిన్ను చిన్న చూపు చూడడం ఏంటి పెద్దదినా? అనవసరంగా ఏవేవో ఊహించుకొని నీ మనసు పాడు చేసుకుని చికాకులు చేయకు. నాదేవి ఊహ కాదు, నిజం. నాకు పని చేయడం రాదని మీకు తెలిసి కూడా పనులు చెప్తున్నారంటే ఏంటి మీ ఉద్దేశం? ఈ ఇంటికి పెద్ద కోడళ్ళన్న గౌరవం కూడా ఇవ్వకుండా చెత్త బయట పడేయమంటున్నారంటే ఏంటి అర్థం? మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదని అర్థం. ఇది కాక అసలు నీ మనసులో ఉన్న పరమార్థం ఏంటి? పరమార్థం అంటే అదేమైనా తినే పదార్థం వచ్చినక్క? ఏయ్, మధ్యలో మాట్లాడితే కాలు కింద వేసి నలిపేస్తాను. నీ హద్దుల్లో నువ్వుండవు. మా మీద కోపం దాని మీద చూపిస్తావేంటి పెద్దదినా? ఆహా, నీకు మా డాడీ ఆస్తంతా రాసిచ్చాడన్న అహంకారం నువ్వు నా మీద చూపించట్లేదా? ఇది కూడా అంతే. మావయ్య ఆస్తి రాశాడన్న సంతోషం నాకు లేదు. అహంకారం ఎప్పటికీ రాదు. నా మనసేంటో తెలిసి కూడా అపార్థం చేసుకోక పెద్దదినా. ఆ పొగరుతో నీ కళ్ళకి పొరలు కమ్మకపోతే నాకే పనులు చెప్తావా? ఆ పొగరు నీ తలకెక్కకపోతే మీ చిన్నోదనికి సపోర్ట్ చేస్తూ నన్నే ఎదిరించి మాట్లాడతావా? అదెప్పటికీ నీ ఆస్తి తప్ప నా ఆస్తి కాదు. మావయ్య ఏ కారణంతో నాకు రాశాడో కూడా నాకు తెలీదు. కావాలంటే ఇప్పుడే ఆ పేపర్స్ తెచ్చి నీకిచ్చేస్తాను. హే, డ్రామాలు చాలు మీనాక్షి. పేపర్స్ ఏం చేసుకుంటాను? అవి దేనికి పనికొస్తాయి? మా డాడీ దగ్గర తెలివిగా మంచితనంగా నటించి ఆస్తి మొత్తం కొట్టేశావు. నడిమంతపు సీరొచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కి ఆటలాడుతున్నావా? ఏమన్నా వదినా, నేను కళ్ళు నెత్తికెక్కి ఆటలాడుతున్నానా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు నీ ఆస్తి మీద ఏ ఆశ లేదు. ఇలా రాద్దార్థం చేసి ఆస్తి తీసుకోవాలనుకునే బదులు మీనాక్షి అదంతా నాది నాకిచ్చే అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీ ఆస్తి మొత్తం నీకిచ్చేస్తుంది మీనాక్షి. తనకే నీలాగా చీప్ బుద్ధులు లేవు. కొడితే చెంప పగిలిపోతుంది.
పెద్దదినా, నీకు దండం పెడతాను. మేము తప్పు చేస్తుంటే మమ్మల్ని క్షమించు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. చిన్నదినా, నువ్వేమనుకోకు. పర్లేదులే మీనాక్షి, ఆవిడ గారి గురించి తెలిసిందేగా, నేనేం బాధపడట్లేదులే. అక్క, కిచెన్ లో పచ్చిమిర్చున్నాయి, తీసుకురావా? పెద్దదినా, అన్నం ఉడికినట్టుంది, స్టవ్ ఆఫ్ చేయి. యువరాళ్ళ బతికిన నువ్వు చలికత్త కంటే హీనమైపోయింది. అదిప్పుడు ధనలక్ష్మి, నువ్వు అలక్ష్మివి. నీ ఇష్టం వచ్చినప్పుడల్లా పట్టు చీరలు, బంగారు నగలు కొనుక్కున్న నువ్వు ఇప్పుడు బొట్టు బిళ్ళ కొనుక్కోవాలనుకున్నా కూడా మీనాక్షి ముందు దేహి అంటూ చేయి చాపాల్సిందే. డబ్బున్న నోరు ఏ పనైనా చేస్తుంది. ఇంటికి పెద్ద కోళ్ళన్న విషయాన్నే మర్చిపోయి చిన్న చూపు చూసేలా చేస్తుంది. పడాలి, పడి నోరు మూసుకుని కూర్చోవాలి. లేదంటే అవసరానికి డబ్బులు ఇవ్వదు. ఎక్కువగా మాట్లాడితే ఉండటానికి నీడ కూడా ఉండదమ్మాయి. ఇదిగో అమ్మాయి, ఏం చేస్తాను చెప్పు? ఆస్తంతా మీనాక్షి చేతిలో ఉంది. మరి అలవాటు పడి బతకాలి. మరి వస్తా. ఆస్తి చేతికొచ్చిన రెండో రోజే నన్నిలా చిన్న చూపు చూస్తే ఈ ఇంట్లో ఉంటే అందరికీ ఇంకా లోకు అయిపోతాను. ఏదో ఒకటి చెయ్యాలి. ఏమండి? ఏంటి రోషిని? ఏమండి? ఏంటి రోషిని, ఇప్పుడు నీతో మాట్లాడే తిరిగి నాకు లేదు. కొట్టుకట్టేసి వచ్చాక రాత్రికి మాట్లాడుకుందాం. ఆగండి. మా డాడీ ఆస్తంతా మీనాక్షికి రాసిచ్చేసరికి నేను మీకు కూడా లోకు అయిపోయానా? ఏం మాట్లాడుతున్నావు రోషిని? కొట్టు దగ్గర చాలా పని ఉంది. రాత్రి మాట్లాడదామంటే లోకు అయిపోయినట్టేనా? ఇదంతా కాదండి. నేను ఇంట్లో అవమానాలు పడుతూ మాత్రం ఉండలేను. మనం ఇద్దరం వేరే కాపురం పెడదాం. తస్సదియ్య, ఆజ్యం పోసాను, నిప్పంటుకుంది. ఇంకాస్త రగిలిస్తే పోలా. ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? అందరినీ విడదీసి మనం వేరే కాపురం పెట్టడం ఏంటి? ఇంట్లో అందరూ నన్ను ఎలా చూస్తున్నారో తెలుసా? ఇప్పుడు నాకు ఆస్తి లేదని నన్నందరూ చులకనగా చూస్తున్నారు. ఎప్పుడు లేంది నాకు చిల్లర పనులని చెప్తున్నారు. ఈ ఇంటికి పెద్ద కోడలు నన్న గౌరవం పోయింది, మీ భార్యగా విలువ పోయింది. ఇవన్నీ భరిస్తూ ఇంట్లో ఉండడం నా వల్ల కాదు. వెళ్ళిపోదాం పదండి. మీ నాన్న నీకు ఆస్తి అవ్వదని అలా ఊహించుకుంటున్నావేమో కానీ నిన్నట్ట చిన్న చూపు చూసేవాళ్ళు మన ఇంట్లో ఎవరో లేరు. పిచ్చి పిచ్చి ఆలోచనలు అనుకుని లోపలికి వెళ్ళు. అంటే ఏంటండి? నేను అబద్ధం చెప్తున్నానా? అనవసరంగా నిందలేయొద్దంటున్నాను. కలుస్తున్న కుటుంబాన్ని నీ ఆవేశంతో వేరు చేయొద్దంటున్నాను. ఎరా కాసి, పెళ్ళంతో ఇలాగైనా మాట్లాడేది? తన బాధని ఓదార్చాలి, నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్పాలి గాని కసురుకుంటే ఇంకా బాధపడుతుందిగా. అయినా ఆ అమ్మాయి తన కష్టాన్ని నీగాక ఎవరికి చెప్పుకుంటుందిరా? లేనిపోని ఊహించుకుని మనసుని కష్టపెట్టుకోవద్దని నువ్వని చెప్పత్తా. నీ మొగుడికి చిన్నప్పటి నుంచి చెల్లెలంటే ప్రాణం. ఈగ కూడా వాళ్ళనివ్వడనుకో.
మీనాక్షి డబ్బు పొగరుతో నిన్ను పట్టించుకోవటం లేదని కాశీకి అర్థం కావటానికి కొంచెం సమయం పడుతుంది. ఓర్పుగా ఉండాలమ్మాయ్. కాశీకి నేను సర్ది చెప్తానుగా. నీకు మా డాడీ ఆస్తంతా రాసిచ్చాడన్న అహంకారం నువ్వు నా మీద చూపించట్లేదా? ఆ పొగరుతో నీ కళ్ళకి పొరలు కమ్మకపోతే నాకే పనులు చెప్తావా? ఆ పొగరు నీ తలకెక్కకపోతే మీ చిన్నోదనికి సపోర్ట్ చేస్తూ నన్నే ఎదిరించి మాట్లాడతావా? మా డాడీ దగ్గర తెలివిగా మంచితనంగా నటించి ఆస్తి మొత్తం కొట్టేశావు. మీనాక్షి, ఒంటరిగా నుంచి ఏం ఆలోచిస్తున్నావు? అన్నయ్య, నీతోనే కాస్త మాట్లాడాలి. నాతోనా? కళ్ళల్లో ఆ నీళ్ళేంటి సెలమ్మా? ఏమైంది? ఎవరిని ఏమన్నా అన్నారా? అన్నయ్య, ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా మావ ఇచ్చిన ఆస్తి మీద నాకెలాంటి మమకారం లేదు. ఆ ఆస్తిని అనుభవించాలన్న ఆశ కూడా లేదన్నయ్య. నీ గురించి నాకు తెలియదు సెలమ్మా. అప్పనంగా వచ్చిన వాటి మీద నీకు ఇష్టం ఉండదు, పట్టించుకో. ఆ విషయం నాకెందుకు చెప్పి బాధపడుతున్నావు? నేను మామూలుగానే పెద్దదినికి పని చెప్తే డబ్బు గర్వంతో చెప్పానని అపార్థం చేసుకుంది. వదినలా అనడం అస్సలు భరించలేకపోతున్నాను. మీ వదిన నోటికి దురుసెక్కువ. మావయ్య తనకు ఆస్తి రాసివ్వలేదని నీకు రాసిచ్చాడని తొందరపడి మాటనుంటది. రోషిని మాటలు నువ్వు అస్సలు మనసులో పెట్టుకోద్దమ్మా. నా సెల్లెలు ఇప్పుడు తప్పు చేయదని నాకు తెలుసు. అన్నయ్య, ఊరుకో సెల్లమ్మా, బాధపడుకో. ఊరుకో సెల్లమ్మా, తప్పు చేయనప్పుడు బాధపడడం ఎందుకు? రోషిని మాటలు ఈ చెవులోంచి విని ఆ చెవులోంచి వదిలేయి. ఏడోకు. నువ్వేం మనసులో పెట్టుకోకుండా వెళ్ళు. వెళ్ళు, బాధపడతానా? వెళ్ళు. ఓసే పిచ్చి మొహందానా, ఇప్పుడు మీనాక్షి చేతికి బోలెడంత ఆస్తొచ్చింది. దాని మనసు బోళ. ఏదడిగినా కాదనకుండా ఇచ్చేస్తుంది. ఇప్పుడే పూజ అయింది కదా, నువ్వు ఏదైనా అడుగు, వెంటనే ఇచ్చేస్తుంది. సరే అమ్మా. సరే, పద పద పద. చిన్నదినా, పెద్దదినా, హారతి తీసుకుందరు కాని రండి. మీనాక్షి వదినా,
పూజ చేశావు, హారతిచ్చావు, మరి నాకేం ఇవ్వవా? ఏం కావాలో అడుగు మందారం. ఏ మందారం, తప్పే, అలా అడగకూడదు. ఏమనుకుంటారు? పర్లేదులే అత్తయ్య, అడిగనివ్వండి. చెప్పు మందారం, ఏం కావాలి? పులిహోర ప్రసాదం కావాలి, చేసి పెట్టవు? దానికి భాగ్యం, ఇప్పుడే చేసి పెడతాను. చిన్నదినా, నన్ను తీసుకెళ్ళి. ఓసే పులిహోర మొహందానా, మీనాక్షికి ఆస్తి వచ్చింది, ఏ నగో నట్రో చేయించమని అడగమంటే పులిహోర చేయించదురా అని అడుగుతావేంటి? మరి ఆ విషయం ముందే చెప్పాలి కదమ్మా. హారతి తీసుకున్నాక అడగమంటే ప్రసాదం అనుకున్నాను. ఓసే, నువ్వు నా కడుపుని ఎలా పుట్టావే? నువ్వు మీ అమ్మ కడుపున పుట్టినట్టే నేను నీ కడుపున పుట్టాను. ఓసే, చదివేస్తే ఉన్నమతి పోయిందని కాకరకాయ పోతే కేకరకాయ అవుతుంది. మీనాక్షి, మీనాక్షి, వదినా, తీసుకో. ఏంటి చిన్నయ్య? నేను సివిల్స్ ఎగ్జామ్కి ఫీజు కట్టాలి. కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి. దానికి సంబంధించిన బుక్స్ కూడా కొనుక్కోవాలి. ఒక 3 లక్షలు ఇవ్వు. ఏంటి చిన్నయ్య, జోక్ చేస్తున్నావా ఏంటి? నీతో జోక్స్ వేయడానికి నాకు వేరే పనే లేదనుకున్నావు మీనాక్షి. డబ్బులిస్తే తీసుకెళ్లి ఫీజు కట్టుకుంటాను. పరిస్థితి మనకేదో అనుకూలించేలా ఉంది, దీన్ని ఉపయోగించుకోవాలి. నేనేదో బ్యాంక్లో దాచిపెట్టినట్టు అలా అడుగుతున్నావేంటి చిన్నయ్య? మన తాహతేంటో మర్చిపోయావా? నా దగ్గరే అంత డబ్బుంటే సత్యం బాబాయ్తో ఎందుకు మాటలు పడతాను? ఆస్తంతా మావే నీ పేరు మీద రాశాడు కదా. ఇప్పుడు నీకు డబ్బు కొదవే ఉంది. అందుకే 3 లక్షలు అడుగుతున్నాను. ఇవ్వు మీనాక్షి. పాపం చదువుకోవడానికేగా గణేష్ అడిగింది. ఇవ్వు మీనాక్షి, వాడు పెద్ద స్థాయికి వస్తే మనందరికీ సంతోషమే కదా. మావయ్య ఆస్తి నా పేరు మీద రాసినంత మాత్రాన దాని మీద నాకు ఏ హక్కు లేదు చిన్నయ్య. నేనైతే ఇవ్వలేను. అంత ఆస్తి ఒక్కసారిగా చేతికొచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావా? మమ్మల్ని పరాయి వాళ్ళని చేసి నువ్వు నీ మొగుడు కలిసి ఆస్తంతా అనుభవిద్దాం అనుకుంటున్నారా? నేనలా అనుకుంటానా చిన్నయ్య? ఎప్పుడైనా నా స్వార్థం నేను చూసుకున్నానా? మావయ్య ఏదో మంచి మనసుతో నా పేరు మీద ఆస్తి రాశాడని నేనెలా వాడుకోగలను? చనువు తీసుకొని అందులోంచి 3 లక్షలు నీకెలా ఇవ్వగలను? పెదనాన్నగారు ఆస్తి ఇచ్చారు కదా అని మంచి చెడులు చూసుకోకుండా మనం ఖర్చు పెట్టడం ఏమైనా బాగుంటుందా అండి? మీనాక్షిని డబ్బు కావాలని నిలదీయడం పద్ధతేనా? అమ్మ పెట్టదు అడక్క తిననివ్వదు అని నువ్వేమో కట్నం లేకుండా ఎగ్గేసుకుని ఒక బ్యాగ్ వేసుకుని వచ్చావు. ఇప్పుడు మీనాక్షికి ఆస్తి వచ్చి అడుగుతుంటే అడ్డుపడుతున్నావు. ఒరే గణేష్, నీ పెళ్ళాన్ని తిడితే అదేం చేస్తుందిరా? ఆస్తి ఉంది మీనాక్షి పేరు మీద, ఎవడ ఇవ్వకపోవడం దానిష్టం. అదేరా దానిష్టము అంటే మీ మావయ్య ఇష్టము అని అంతే. ఛాన్స్ ఇచ్చారు కదా అని వెంటనే హక్కు తీసుకోలేరు కదా. ఏటైంది? ఏం లేదు కాశీ, గణేష్ చదువుకోవడానికి 3 లక్షలు కావాలని మీనాక్షిని అడిగాడు. మీ చెల్లెలేమో ఇవ్వడానికి కుదరదు అంటుంది.